Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604-37152 and 74161-43373. వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి సెట్ నామినేషన్ పత్రాలను ఆర్డీఓకు అందజేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ 24వ తేదీన భారీ ఊరేగింపుతో మళ్లీ విడత నామినేషన్ దాఖలు చేయనున్నారని సమాచారం. రాష్ట్రం అంధకారంలో నుండి అభివృద్ధి సంక్షేమం వైపు రావాలంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ఎన్డీఏ కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా స్పష్టం. రామసముద్రం మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన షాజహాన్ బాషా. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ తన తొలి సెట్ నామినేషన్ను ఆర్డీఓ ఎదుట అందజేశారు. మదనపల్లి ఆర్డీఓ కార్యాలయం నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. నేడు మదనపల్లి ఆర్డీఓ కార్యాలయం వద్దకు నిసార్ అహ్మద్ చేరుకొని తన నామినేషన్ను ఆర్డీఓ డివిజనల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిప్రసాద్ ఎదుట దాఖలు చేశారు. మరొక సెట్ 24వ తేదీన దాఖలు చేస్తారని సమాచారం. ఆయన వెంట ఏపీ ఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, నిసార్ అహ్మద్ సతీమణి ఉన్నారు. నేడు మొత్తం 7 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఆర్డీఓకు అందజేశారు. విశ్వాసాన్ని కలిగి ఉంటానని, భారతదేశపు సార్వభౌమాధికారాన్ని సమైక్యతను కాపాడుతానని దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను. సర్వనిష్ఠపూర్వకంగా. అందరికీ నమస్కారం. ఈరోజు సోమవారం, మంచి రోజు. ఈరోజు తెల్లవారుజామున వెంకటేశ్వర దేవాలయానికి పోయి నామినేషన్ పేపర్లో అలా పూజ చేయించుకొని అక్కడి నుండి చర్చ్కు పోయి అక్కడ పోయి ఫాదర్స్ వాళ్ళందరి ఆశీస్సులు తీసేసుకొని అక్కడ నుండి దర్గా దగ్గరికి పోయేసి అక్కడ బ్లెస్సింగ్ తీసుకొని మసీదు కూడా పోయేసి అంతా నామినేషన్ పేపర్స్ ఈరోజు ఒక సెట్ నామినేషన్ పేపర్ తీసుకొని వచ్చేసి ఈరోజు 11 గంటల 20 ఇక్కడ ఇది చేయడం జరిగింది. కాబట్టి ఇది ఒక నామినేషన్ యాక్చువల్ మెయిన్ ఈరోజు వచ్చి మంచి రోజు చేద్దామని చెప్పి ఈరోజు చేశాము. కానీ 24వ తేదీ మధ్యాహ్నం 12 నుండి 1 గంట లోపల ఇక్కడ వచ్చిన మెయిన్ నామినేషన్ వచ్చి 24వ తేదీ చేస్తాము. అది దీని ప్రకారంగా ప్రజలందరూ మదనపల్లిలో ఉండే ప్రజలు కానీ, మదనపల్లి నియోజకవర్గ ప్రజలు కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ అందరూ ఈ 24వ తేదీ నామినేషన్గా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నిసార్ అన్న ఒక సెట్ నామినేషన్ పత్రాలను మంచి రోజని దాఖలు చేయడం జరిగింది. కానీ యాక్చువల్గా అందరి ప్రజల మద్దతుతో 24వ తేదీ మధ్యాహ్నం 12 నుంచి 1 గంట లోపల మళ్ళీ ఒక సెట్ నామినేషన్లు దాఖలు చేస్తాం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా మీరు 24వ తేదీ జరగబోవు నామినేషన్కి మీరందరూ తప్పక హాజరు కావాలని, మీ మద్దతును వైఎస్ఆర్సీపీకి తెలపాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ కూడా నమస్కరించుకుంటూ అందరికీ మనిషికి పేరు పేరున పిలుపునిస్తున్నాం. తప్పకుండా 24వ తేదీ మీరందరూ వచ్చి మీ మద్దతును ప్రకటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై జగన్. రాష్ట్రం అంధకారంలో నుండి అభివృద్ధి వైపు రావాలంటే టీడీపీని గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఎన్డీఏ కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు విజయ్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాలపై దాడులు, ప్రజలపై పన్నుల బాధుడు తప్ప అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో తిరిగి వైసీపీని గెలిపిస్తే మన పక్క రాష్ట్రాలకు వలస వెళ్లక తప్పదని, మన ఆస్తులను కబ్జా చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు రావాలన్నా, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్నా మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇస్తానా ఇచ్చినాడు ఇట్లుండు తిరగ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, రాజన్ బాషా గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం, రాజన్ బాషా గారి నాయకత్వం, జై తెలుగుదేశం. అన్నకు మడిల్ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, రాజన్ బాషా గారి నాయకత్వం, జై తెలుగుదేశం. జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం, జై తెలుగుదేశం. చూడన్న సైకిల్ రావాలి. ఈరోజు ఎన్నికల క్యాన్వాసింగ్ భాగంగా అరికెల పంచాయతీ అదేవిధంగా మానేవారిపల్లి పంచాయతీ రెండు తిరగడం జరిగింది. ఎక్కడ వెళ్తే కూడా ప్రజలు ఒకే ఒక్క మాటతో ఉన్నారు, ఈ అరాచక ప్రభుత్వం పోవాలా, ప్రజాప్రభుత్వం రావాలా, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకందరికీ మా మనసుల్లో కానీ మా ఊర్లలో కానీ స్థానాలు లేవు. వీళ్ళు మా ఇళ్లలో పెన్షన్లు కట్ చేసేది, మా పైన అరాచకం చేసేది, పంచాయతీ సెక్రటరీలు పెట్టి మాకు నోటీసులు ఇచ్చేది, విఆర్ఓ ద్వారా మా భూములపైన మాకు అరాచకం సృష్టించేది, మా భూముల పత్రాలపైన లిటికేషన్లు క్రియేట్ చేసేది. ఇదే ఒక పెద్ద అరాచకమైంది ఈ అరికల మానేవారిపల్లి పంచాయతీ. నేను ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకందరికీ విశ్వాసం ఇస్తున్నాము, తప్పకుండా వచ్చేది ప్రజాప్రభుత్వం, ప్రజా సంక్షేమం ప్రభుత్వం, ప్రజల అభిష్టం మేరకు నడిచే ప్రభుత్వం. ఎప్పుడైనా ఏ రోజైనా ఎక్కడైనా కానీ ప్రజలు నాకు వచ్చి కలవచ్చు, సమస్యలపైన క్షుణ్ణంగా మనం ఇదే విధంగా పరిష్కారం పెట్టి తప్పకుండా మదనపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి దశలో తీసుకువెళ్తాము. ఈరోజు కూడా చూస్తే అరికెల పంచాయతీలో చాలా ఊర్లలో రోడ్లు లేవు, కాలువలు లేవు, చాలా బాధాకరం. దాదాపు అభివృద్ధి ఇచ్చాము, కొంతమంది ఇంట్లో కూడా బిల్లులు చేసి తినేసిన దాఖలాలు కనబడుతున్నాయి ఇక్కడ. అది చాలా బాధాకరం. తప్పకుండా రామసముద్రం మండల అభివృద్ధి ఏదైతే మాట ఇచ్చినామో దాన్ని బట్టి కట్టుబడి ఉన్నాము. రామసముద్రం మండలానికి మదనపల్లి రామసముద్రం డబుల్ రోడ్డు, హెచ్ఎన్ఎస్ లింకప్ ఛానల్, దీనికి పెద్ద వర్కులు కట్టుబడి ఉన్నాము. దాని అనుగుణంగా పంచాయతీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఊరికి ఎక్కడ రోడ్లు లేవు, కాలువలు లేవు, తప్పకుండా దానికి స్పెషల్ గ్రాంట్ తీసుకొని పూర్తి స్థాయిగా
ఈ పంచాయతీలో అభివృద్ధి చేసే బాధ్యత మాది. వీధి దీపాలు కూడా లేవు. ఎక్కడ పోతే చాలా సమస్యలు తాండవం ఆడుతున్నాయి. వీళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీ గెలిపించారు. మీరు కానీ ప్రజల్లో పనిచేసి ఉంటే ఏం చేశారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఇలా ఉన్న మీరు నాయకులు అందరూ చాలా మంది గెలుచుకున్నారు. అది వెనక నుంచి గెలిచినారో ఇలా ఎవరికి క్యాండిడేట్లు మా వాళ్ళు జడ్పీటీసీలు ఎంపీటీసీలు లేకపోతే మీరు గెలుచుకునే తర్వాత విషయం. గెలిచిన తర్వాత మీరు ఈ మండలాన్ని న్యాయం చేసినారు. అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో రామసముద్రం మండల ప్రజల స్వాగతానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా ఇంకా నేను 2-3 రోజులు ఇక్కడే ఉంటాను. మండల పూర్తిగా కంప్లీట్ చేసి క్యాన్వాసింగ్ కంప్లీట్ చేసి ఇక్కడి నుంచి వెళ్తానని చెప్పి అంతవరకు మండల టూర్లను 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థిని యాస్మిన్ 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించడం ఆనందంగా ఉందని విజయభారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ సేతు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్, బీజేపీ నాయకులు డాక్టర్ అజముతుల్లా ఖాన్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేతు మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఎప్పట్లాగే ఈ ఏడాది ఫలితాలు 600 మార్కులకు 500 మార్కులకు పైగా 77 మంది విద్యార్థులు సాధించారని, తెలుగు మాధ్యమంలో 6 మంది, మ్యాథమెటిక్స్ నందు 13 మంది, సోషల్ నందు 3 విద్యార్థులు 100కు 100 మార్కులు సాధించారని తెలిపారు. భవిష్యత్తులోనూ విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందజేస్తామని తెలిపారు. ఈ విషయానికి కారణమైన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. Today I feel very happy to announce our school results. We have achieved 594 marks out of 600. I congratulate our student K. Yasmin, who secured 594 out of 600. It's one of the highest marks in state level. I appreciate Yasmin and all other students also for having secured very good marks in the SSC public examinations. Among them, above 500 marks, 77 students secured from our schools. Of course, languages and other subjects and also many students got 100 out of 100. 77 students secured more than 500 marks means it's a great achievement. More than 50% of our school students, they got about 500 marks. And particularly, I congratulate Yasmin once again for securing the state rank of 594 marks. For this, I have to congratulate all my staff for their wonderful effort, and I congratulate the parents also for having cooperated in all aspects for the development of the school as well as the students. Particularly, Hafsan, Prarthana and so many other students, really they have to get about 500 and above. 590 and above. Unfortunately, they could not get it, but we go for re-evaluation and don't disappoint. We will definitely will get about 590 plus. So, I congratulate once again all the staff and all the students and all the parents for securing this highest marks and cooperation and the effort put by our teachers. Thank you very much. మదనపల్లి పట్టణంలో సుదీర్ఘకాలంగా అంటే సుమారు 32 సంవత్సరాలుగా అజేయంగా కొనసాగుతున్నటువంటి విద్యాలయం విజయభారతి. ఇక్కడ విద్యార్థులు ఏటా కూడా ఈ పట్టణంలో అత్యంత ప్రతిభావంతమైనటువంటి మార్క్స్ తోటి ప్రముఖంగా నిలిచేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ వస్తూ ఉన్నాం. విలువలకు, విజయాలకు వారధిగా నిలిచినటువంటి ఈ విజయభారతి విద్యాలయాన్ని పెద్దలు సేతు సారు చాలా ఉన్నతంగా నిర్వహిస్తూ ఉన్నారు. వారి సిబ్బంది అయితేనేమి, ఇక్కడ చదువుకునే విద్యార్థులు అయితేనేమి, అందరూ కూడా ఇతరులకు ఆదర్శంగా నిలిచేటటువంటి ఒక ఉన్నతమైన పరిస్థితిని ఇక్కడ క్రియేట్ చేసి ఉన్నారు. సో ఈరోజు సారు ఇక్కడ విద్యార్థులు సాధించిన విజయాలను చెప్పడం జరిగింది. అది కొత్త ఏం కాదు, ఏటా మనం చూస్తున్నటువంటి రిజల్ట్సే.
స్టేట్ ఫస్ట్ రావడాలు, టౌన్ ఫస్ట్లు కంటిన్యూ కావడాలు ఇవన్నీ కూడా ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం. దాంతోపాటు చదివే కాకుండా విలువలు కూడా నేర్పించేటటువంటి ఒక గొప్ప విద్యాలయము విజయభారతి. కాబట్టి ఇక్కడ చదివే విద్యార్థులు చాలా ఉన్నతమైనటువంటి విద్యార్థులుగా ఎదిగినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి ఇక్కడ ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళను అభినందిస్తూ, అదేవిధంగా ప్రధానంగా ఈ పాఠశాలను ఎప్పుడు విజయాల పరంపరలు నడిపిస్తున్నటువంటి ఇక్కడి అధ్యాపకులకి మరియు ముఖ్యంగా కరెస్పాండెంట్ సేతు సార్కి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులకి మరోసారి విద్యార్థులకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విజయాల పరంపర ఇలాగే కొనసాగాలి. మదనపల్లి చరిత్రలో విజయభారతి పాఠశాల అనేది ఒక మైలురాయిలాగా నిలిచిపోయేలా అందరూ కూడా కృషి చేస్తారని, చేయగలుగుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. విద్యార్థులతో కార్పొరేట్ సంస్థలకి ధీటుగా విజయభారతి స్కూలు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడము అది ఒక సేతు సార్ గారి యొక్క క్రమశిక్షణ, అకుంఠ దీక్షతోనే సాధ్యమైంది. ఎందుకంటే కొన్ని వేల మందిలో వందల ర్యాంకులు సంపాదించడం కన్నా కొన్ని వందల మందిలో వందల ర్యాంకులు సంపాదించడం ఒక విజయభారతికి చెల్లుతుంది. అదేవిధంగా ఎటువంటి ఆర్థికపరమైన విషయాల్ని విద్యార్థులకు చొప్పించకుండా వాళ్ళకి ఉచితంగా అయినా సరే మంచి క్వాలిఫైడ్ విద్యార్థి అయితే అతన్ని ఈ సమాజానికి ఉపయోగపడేటట్లు తయారు చేయడంలో విజయభారతి స్కూల్ ముందుండి ఇదే పరంపర అదేవిధంగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి ఈ దేశానికి ఇక్కడ నుంచి తయారైన విద్యార్థులు సేవలు అందిస్తారని కోరుకుంటూ జై హింద్, జై భారత్. I feel honored to study in this school. Vijayabharati school gives us a lot of things. Here the teachers are very good, who teaches us very good, and our beloved principal sir supports us in every aspect, and I feel honored to study in this school because of my teachers' support, my parents' guidance, our beloved principal sirs support in every aspect, and because of my hard work I secured 595 marks, and I thank our principals. రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం మే 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని 29వ వార్డు కౌన్సిలర్ డిష్ రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని 29వ వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాధవరెడ్డి, కన్వీనర్లు కిషోర్ కుమార్ రెడ్డి, విజయ్, నాగార్జున, రమణయ్య, నాయకులు మయూరి, రఘునాథరెడ్డి, మస్తాన్ రెడ్డి, బూత్ ఇన్ఛార్జ్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిష్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారని చెప్పారు. కరోనా కష్టకాలంలో సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లతో మెరుగైన వైద్యాన్ని అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 95% నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. కావున రానున్న ఎన్నికల్లో ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. చాలా మంచి వ్యక్తి, అతను కోర్టు చేసుకోలేదు కాబట్టి ఇద్దరు గురించి తెలుసు తప్పకుండా వైఎస్ఆర్ నిసార్ అన్న చాలా మంచిగా నాకు అంత ఐడియా అవుతుంది. వాళ్ళ ఆయన వచ్చేసి పెద్దగా ఉన్నాడు, బాగా గారిని అది చాలా మంచి వాళ్ళు బయట పోయినా కొండకి పోయినారా రెండు ఎమ్మెల్యే గారికి ఒకటి ఎంపీ గారికి ఫ్యాన్ గుర్తుకి డాడీ చెప్పు అందరూ వచ్చినారు. ఈరోజు మదనపల్లి పట్టణం నందు ఎస్బీఐ కాలనీలో డోర్ టు డోర్ వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయమని చెప్పేసి మన రఘునాథ్ రెడ్డి అన్న, మస్తాన్ రెడ్డి అన్న, మాధవన్న, కన్వీనర్లు కిషోరు, విజయ్, నాగార్జున వీళ్ళంతా కలిసి కన్వీనర్లు, గృహసార్థులు అందరూ కలిసి మేము డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నాము. మదనపల్లికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిసార్ అహ్మద్ను, మన ఎంపీ మిథునన్న, వైఎస్
జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించినారు. మంచి వ్యక్తి. నిసార్ అనే అతను మదనపల్లి పట్టణము పరిసరాల్లో 25 సంవత్సరాల నుంచి ఒక మంచి ఇంజనీరుగా బాధ్యత నిర్వర్తించి ఎక్కడా చెడ్డపేరు లేకుండా అందరికీ మంచి చేసి అందరి వాడని పిలుచుకున్నాడు. అలాంటి వ్యక్తికి మనం అందరూ సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. అలాగే మన మిత్రుని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రం వరకే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మన మిత్రుని పేరు అంటే అందరికీ తెలుసు. అందరికీ ఏం మంచి చేయాలన్నా కానీ మన మిత్రునితో సాధ్యమవుతుంది. మదనపల్లికి మెడికల్ కాలేజీ తెప్పించినాడు. అలాగే బీటీ కళాశాలలో ఒక యూనివర్సిటీ చేసినాడు. యూనివర్సిటీ చేస్తూ దాన్ని గవర్నమెంట్కి చెప్పించి అక్కడ అందరికీ మన మదనపల్లి విద్యార్థులందరూ చదువుకునేదానికి మంచి అవకాశం కల్పించినాడు. తిరుపతికి 4 లేన్ల రోడ్డు వేసి మనందరికీ తిరుపతికి పోవాలంటే 2 గంటలు 3 గంటలు పట్టేది. ఆ రోడ్డు కంప్లీట్ అయితే కన్నా 1 అవర్లో వెళ్ళొచ్చు. మన ఎస్బీఐ కాలనీ ప్రజలకు కానీ 29 వార్డు ప్రజలకు కానీ మదనపల్లి ప్రజలకు అందరికీ కూడా కోరుకుంటాడు ఏమంటే మంచి వ్యక్తులకు ప్రోత్సహించండి. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు మీకు అభివృద్ధి చేసింటేనే ఓటు అడుగుతానని అడిగినాడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఓటు అడుగుతానంటే ఖచ్చితంగా అభివృద్ధి చేసి అడుగుతున్నాడు. కాబట్టి మనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకుందాం. అలాగే మన మిత్రులను ఎంపీగా చేసుకొని మన నిసార్ అహ్మద్ గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ నమస్తే. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి 29వ వార్డు క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము. ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరుగుతున్నాము. తిరిగి వైఎస్ఆర్సీపీకి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి గెలిపిస్తారని ఆశిస్తూ వీధి తిరిగి కౌన్సిలర్ రామకృష్ణ రెడ్డి, ఎక్స్ కౌన్సిలర్ మస్తాన్ రెడ్డి గారితో అందరూ కలిసి తిరుగుతూ ఉన్నాము. జై హింద్. తమ పాఠశాల విద్యార్థి రెహాన్ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 600 మార్కులకు గాను 581 మార్కులు సాధించి పట్టణ 2వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందని గౌతమ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ అన్నారు. నేడు మదనపల్లి పట్టణం నేరుగట్టువారిపల్లిలోని గౌతమ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమ పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థులు 25 మందికి పైగా ఫస్ట్ క్లాస్ సాధించారని తెలిపారు. 20 మందికి పైగా విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారని చెప్పారు. ఈ విజయానికి కారకులైన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే విధంగా మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పారు. పదవ తరగతి విద్యార్థుల ఫలితాలు వెల్లడించారు. ఈ ఫలితాల్లో మా పాఠశాల గౌతమ్ పాఠశాల మొదటి ర్యాంకు 581. రిహాన్ అనే అబ్బాయి 581 మార్కులు సాధించి మన టౌన్లో సెకండ్ సాధించారు. అబ్బాయికి మేము ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ రోహిత 575. రోహిత 575. డి పూజ 573. ముఖేష్ నాయుడు 573. రాజశేఖర్ 572. యువరాజ్ 563. మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. మరి ఇంత అత్యధిక మార్కులు సాధించిన దానికి మన ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల కృషి అని చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు చాలా కష్టపడారు. ఈ సంవత్సరము కష్టపడి మంచి మార్కులు తెచ్చారు. అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మన పాఠశాలలో 100% సాధిస్తూ
ఎక్కువ మార్కులు 500 అబోవ్ ప్రతి సంవత్సరం 20-25 మంది సాధిస్తున్నారు. కేవలం మన పాఠశాలలో 36 మంది మాత్రం ఈ సంవత్సరం పరీక్ష రాశారు. 36 మందిలో 500కు పైన 25 మెంబర్స్ సాధించారు. మరి ఈ యొక్క అత్యధిక మార్కులు 500 అబోవ్ ఎక్కువ మంది సాధించారు. అదేవిధంగా 100కి 100 తెలుగులో 200, తెలుగులో 2 మెంబర్స్ అవుట్ ఆఫ్ 100 అదే 3 మెంబర్స్, హిందీలో 1 మెంబర్, ఇంగ్లీష్లో 1 మెంబర్, మ్యాథ్స్లో 1 మెంబర్, సైన్స్లో 1 మెంబర్, మ్యాథ్స్ 2 మెంబర్స్, సోషల్ 1 మెంబర్. ఈ విధంగా అవుట్ ఆఫ్ 100 కూడా సాధించారు. ఇదే ఉత్సాహంతో కూడా రాబోయే విద్యాసంస్థలు కూడా మంచి బ్యాచ్ ఉంది, తప్పనిసరిగా మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరి ఇంత అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు అందరికీ కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రిహాన్ ఫస్ట్ మార్క్స్ వచ్చిన అబ్బాయి తిరుపతిలో ఉన్నందువల్ల రాలేకపోతున్నాడు. ఇప్పుడు సెకండ్ మార్క్స్ 575 వచ్చిన అబ్బాయి మన ముందుంది. ఈ రోజు మేము ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నామంటే వీటికి అంతా మా టీచర్స్ వల్లే. సో థ్యాంక్స్ టు అవర్ టీచర్స్. మా టీచర్స్ ఇంత ఎంకరేజ్ చేయకుండా ఇంత చేసింటే మాకు మార్క్స్ వచ్చిండవు. సో థ్యాంక్స్ టు అవర్ నుంచి నేను ఈ స్కూల్లోనే చదువుకున్నాను. 573 మార్క్స్ సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీని వెనుక అంతా మా టీచర్స్, ప్రిన్సిపల్ సార్, పేరెంట్స్ చేసిన కృషి అంతా ఉంది. 100% రిజల్ట్స్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా బాగా మార్క్స్ సాధించాలని కోరుకుంటున్నాను. మంచి మార్క్స్ సాధించిన మా క్లాస్మేట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మొహమ్మద్ ఆర్తాఫ్ 600 మార్కులకు గాను 584 మార్కులు సాధించి మొదట రావడం ఆనందంగా ఉందని అభ్యుదయ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరెస్పాండెంట్ ప్రసాద్ బాబు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని అభ్యుదయ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ ఉమాపతి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో తమ పాఠశాల నుండి 52 మంది విద్యార్థులు హాజరు కాగా 51 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. 17 మందికి పైగా విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని చెప్పారు. ఈ విజయానికి కారకులైన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరింత ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. 24వ సంవత్సరము అభ్యుదయ వారి నేతాజీ స్కూల్ నందు 52 మంది 10వ తరగతి పరీక్ష రాయగా అందులో 51 మంది ఉత్తీర్ణత సాధించారు. అందులో అర్ఫాత్ 584 మార్కులతోనూ మొదటి ర్యాంకు, మరియు 17 మంది 500 మార్కులు పైగా సాధించినారు. ఈ ఫలితాలు సాధించినందుకు విద్యార్థులను, వారి తల్లిదండ్రులని, ప్రత్యేకంగా ఈ ఫలితాలకు కారణమైనటువంటి టీచర్స్ను నేను మరీ అభినందిస్తున్నాను. విద్యార్థులను ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాబోయే రోజుల్లో అభ్యుదయను మరింత అభివృద్ధి చేస్తూ ఇంకా మంచి ఫలితాలు సాధిస్తూ మంచి రిజల్ట్ ఇవ్వగలమని కృషి చేస్తామని, పక్కా ప్రణాళికతో ముందుకెళ్తామని అందరికీ మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. కుప్పంలోని హంద్రీనివా కాలువలో ట్యాంకర్లతో నీటిని తోలి ఎన్నికల స్టంట్ నిర్వహించిన హీన చరిత్ర వైసీపీకే దక్కిందని టీడీపీ నాయకులు ఆర్జే వెంకటేష్ విమర్శించారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హంద్రీనివా పనులు పూర్తి చేసి మదనపల్లికు నీరిస్తే వైసీపీ గెలిచాక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ నీటిని పుంగనూరుకు తీసుకుపోయారని ఆరోపించారు. కుప్పం ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించి అబాసు పాలయ్యారని విమర్శించారు. మదనపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రామసముద్రం, మదనపల్లి, నిమ్మనపల్లి మండలాల్లో పర్యటించారు. పర్యటనలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ మీద, బీజేపీ పార్టీ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన చేసింది ముస్లిం మైనార్టీలకి బీజేపీ ఎన్ఆర్సీ, సిఐఏ బిల్లులకు మద్దతు ఇవ్వడం, బిల్లులు పెట్టడం ద్వారా ముస్లింలకు చాలా అన్యాయం చేసిందని చెప్పారు. నిజానికి
మద్దతు ఇచ్చింది ఎవరైనా ఉంటే లోక్సభలో మిథున్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు, రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చింది మీరు వైసీపీ పార్టీ ఆ బిల్లులకు. కానీ ఈరోజు నింద మా మీద వేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మీ మాటలు ఇక్కడ నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలకంతా అర్థమైంది. ఇప్పటికే మీరు నల్లారి కుటుంబం మీద చేసేటువంటి వ్యాఖ్యలు ప్రజలంతా అర్థం చేసుకున్నారు. నల్లారి కుటుంబానికి మీ కుటుంబానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మళ్ళీ చెప్తున్నారు, కిరణ్ కుమార్ రెడ్డి అంట తీసేసిన తహసీల్దార్ అంట. మరి నువ్వు రేపు దిగిపోయే బంట్లో అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నీకు అక్కడ టైం అయిపోయింది. ప్రజలు నీవు ఆశలు దోచుకోక తిరస్కరణకు గురవుతున్నావు. నీ కొడుకు ఎంపీ, నీ కుమారుడు ఎంపీగా ఉండి మదనపల్లికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా నిధులు ఇవ్వలేదు. అదేవిధంగా కడప, రాయచోటి, మదనపల్లి రైల్వే లైన్కి డబ్బులు ఇవ్వలేదు. ఆయన సాయి ప్రతాప్ ఎంపీగా ఉండగా దానికి ఎంతో కొంత కృషి చేసి పెండ్లిమర్రి దాకా రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే దానిని అవినాష్ రెడ్డి కడపకు అట్లా మళ్లించుకుని పోతా ఉంటే దాన్ని కనీసం ప్రశ్నించలేదు లోక్సభలో. ఇంత అత్యంత అసమర్థుడైనటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి మదనపల్లి ప్రాంతానికి ఒక్క పరిశ్రమ తీసుకురాలా. హంద్రీ నివా నీళ్ళంట ప్రభుత్వం వచ్చినాక ఇస్తుందంట. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట మదనపల్లి దాకా నీళ్లు తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. నీవు కుప్పానికి ఇచ్చినారని చెప్తున్నావు. మదనపల్లిలో నీళ్లు పోవు కానీ కుప్పంలోకి ఎట్లా నీళ్లు ఇస్తున్నావు అని మేము అడుగుతున్నా. నీవు ట్యాంకులతో నీళ్లు పోసి ఆడ కృత్రిమంగా లిఫ్ట్ పెట్టి ఆ లిఫ్ట్ ని మళ్ళా తీసుకొని పోయిందంతా కూడా ప్రజలు గమనించారు. మీ మోసాలు ఎల్లకాలము చెల్లవు. కాబట్టి ఇకనైనా మాట్లాడే ముందు జ్ఞానం ప్రదర్శించి విజ్ఞతతో మాట్లాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన అయిపోయిన పెద్దిరెడ్డి గారు ఆ వయసు రీత్యా మతిమరకు వచ్చేసి ఏదంటే అది మాట్లాడుతున్నట్టుగా ఉంది తప్ప ఆయన మంచి విషయాలు మాట్లాడడం లేదు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు, అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన గురుప్రసాద్ రజిత దంపతుల కుమార్తె తేజస్విని, వాల్మీకిపురంకు చెందిన స్నేహలతలు హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చి స్వచ్ఛందంగా తమ కేశాలను దానం చేశారు. వీరికి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పూల మొక్కను, ప్రశంసా పత్రాన్ని ఇచ్చి అభినందించారు. అందరికి నమస్కారం. చిన్న వయసు కానీ వీరి మనసు చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. బెంగళూరుకి చెందినటువంటి గురుప్రసాద్ రజిత గారుల ముద్దుల కుమార్తె అయినటువంటి తేజస్విని మరియు వాయిల్పాడుకు చెందినటువంటి స్నేహలత రెడ్డి గారు స్వచ్ఛందంగా హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చేసి తమ కేశాలను దానం చేశారు. వీరి యొక్క గొప్ప మనసును మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా క్యాన్సర్ బాధితుల కోసం చిరు సహాయం అందించే గురు రాఘవి కూడా హెల్పింగ్ మైండ్స్ ఈ దశాబ్ద ప్రయాణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందడుగులు వేస్తుంది. అందరికీ తెలిసిందే ఈ క్యాన్సర్ బాధితుల కోసం ఈ హెయిర్ డొనేషన్ మొదలుపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైనా విగ్గులు కావాలంటే హెల్పింగ్ మైండ్స్ ఉచితంగా అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా మదనపల్లి, గురుంకొండ రెండు ప్రాంతాల్లో ఫుడ్ బ్యాంక్ సేవలు, మదనపల్లి, తంబాలపల్లిలో శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలతో పాటు ఈ హెయిర్ డొనేషన్ సేవలు కూడా కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఎవరైనా కానీ మరణిస్తే వారికి బాడీ ఫ్రీజర్ బాక్స్ కూడా సేవలు కూడా హెల్పింగ్ మైండ్స్ అందుబాటులో ఉంచడం జరిగింది. ఇంతటి సేవా కార్యక్రమాలకి సహకరిస్తున్నటువంటి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చిన్న మనసున్నటువంటి తేజస్విని, స్నేహలత రెడ్డి గారికి అందరి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్. నా పేరు తేజస్విని. నేను 5th స్టాండర్డ్లో చదువుతున్నాను. మా మమ్మీ పేరు రజిత, మా డాడీ పేరు గురుప్రసాద్. మా మమ్మీ డాడీ సపోర్ట్ చేసినందుకు నా హెయిర్ క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఇస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి సెట్ నామినేషన్ పత్రాలను ఆర్డీఓకు అందజేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ 24వ తేదీన భారీ ఊరేగింపుతో మళ్లీ విడత నామినేషన్ దాఖలు చేయనున్నారని సమాచారం. రాష్ట్రం అంధకారంలో నుండి అభివృద్ధి సంక్షేమం వైపు రావాలంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి.
ఎన్డీఏ కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా స్పష్టం. రామసముద్రం మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన షాజహాన్ బాషా. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.